హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శైలు. నేను ఈరోజు మటన్ దమ్ బిర్యానీ అయితే చేస్తున్నానండి. చాలా సింపుల్గా ఎవరైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చు. బిగినర్స్ అయినా సరే, బ్యాచిలర్స్ అయినా సరే, వంట రాని వాళ్ళైనా సరే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా 1 kg వరకు మటన్ తీసుకుని వాటర్తో 2-3 టైమ్స్ అయితే బాగా వాష్ చేసుకోవాలి. అలాగే మటన్ అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల మనకి మటన్ త్వరగా కుక్ అవుతుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల కారం, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1.5 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు పెరుగు, అలాగే ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మటన్కి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా కూడా మటన్కి బాగా పట్టేలాగా బాగా కలుపుకొని 1 అవర్ వరకు మనం మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఎంత ఎక్కువ టైం మ్యాగ్నేట్ చేస్తే మటన్ అంత ఫ్లేవర్గా అంత టేస్ట్గా వస్తుందండి. టైం లేని వాళ్ళు 1/2 అవర్ అయినా సరే మ్యాగ్నేట్ చేసుకోవాలి. అప్పుడే దమ్ బిర్యానీకి బాగుంటుందండి టేస్ట్. ఈ మసాలా అంతా కూడా బాగా మటన్కి పట్టించాలి. నేనైతే పసుపు యాడ్ చేయడం మర్చిపోయానండి. నెక్స్ట్ క్లిప్లో వేసాను. మీరు 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. మూత పెట్టి 1 అవర్ అయితే మ్యాగ్నేట్ చేసుకుంటున్నాను. పసుపు అయితే ఇక్కడ యాడ్ చేశానండి. ఇప్పుడైతే రైస్ కుక్ చేసుకుందాం. ముందుగా బాస్మతి రైస్ 1 కిలో మటన్కి 1/2 కిలో రైస్ అయితే పడుతుందండి. 1/2 కిలో రైస్ అయితే బాస్మతి రైస్ తీసుకుని బాగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకుని, ఇప్పుడు గ్యాస్ వెలిగించుకుని దలసరి బాండీ ఒకటి పెట్టుకుని వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్లో సాల్ట్, అలాగే దాల్చిన చెక్క, అనాస పువ్వు, బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకుని వాటర్ అయితే బాగా బాయిల్ చేసుకోవాలి. ఈలోపు కుక్కర్ తీసుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని 1 టేబుల్ స్పూన్ గీ కూడా యాడ్ చేసుకోవాలండి. మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న మటన్ అయితే ఈ కుక్కర్లో వేసుకుని 3 విజిల్స్ అయితే రప్పించుకోవాలి. 3 విజిల్స్కి మటన్ అయితే బాగా కుక్ అవుతుంది. వాటర్ అది ఏమీ యాడ్ చేయక్కర్లేదండి. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొన్ని యాడ్ చేసుకుని మూత పెట్టి 3 విజిల్స్ అయితే రప్పించుకోవాలి. ఇప్పుడైతే రైస్ అయితే వాటర్ బాయిల్ అయిందండి. రైస్ వేద్దాం. ఇలా బాయిల్ అయిన వాటర్లో రైస్ కూడా యాడ్ చేసి కుక్ చేసుకోవాలి. 75% అయితే కుక్ చేసుకోవాలండి మనం రైసు. మిగిలిన 25 అయితే మనకి దమ్ చేసినప్పుడు కుక్ అయిపోతుంది. ఒకసారి అంతా ఈవెన్గా బాగా కలుపుకొని మూత పెట్టి కుక్ చేసుకుందాం. ఈ కుక్కర్ చూసారండి, రైస్ కుక్కరు. వాటర్ స్ట్రెయిన్ చేసుకుంటాకి లాక్ సిస్టమ్ కూడా ఉంది. పైన మూతకు హోల్స్ వస్తాయి. వాటర్ ఈజీగా స్ట్రెయిన్ చేసుకోవచ్చు. చేతికి ఎలాంటి ఆవిరి కానీ, చేతి మీదకి వాటర్ రావడం కానీ జరగట్లేదండి. చాలా బాగా యూజ్ అవుతుంది. నేనైతే ఇది అమెజాన్లో తీసుకున్నాను. ఈ అన్బాక్సింగ్ వీడియో కూడా మీతో షేర్ చేసుకున్నాను కదా. ఇదైతే కుక్కర్ చాలా బాగా యూజ్ అవుతుందండి. చూసారు కదా, రైస్ అయితే 75% కుక్ అయిపోయిందండి. ఇది వాటర్ స్ట్రెయిన్ చేసుకుని రైస్ అయితే మనం మటన్లోకి తీసుకోవాలి. రైస్ అయితే పక్కన పెట్టుకుని కుక్కర్ విజిల్ తీసుకుందాం. ఇలా 3 విజిల్స్ అయితే వచ్చిన తర్వాత మటన్ అయితే కుక్ అవుతుందండి. చూసారు కదా, కొంచెం గ్రేవీలా వస్తుందండి. కొంచెం గ్రేవీ పక్కకు తీసేసుకొని బిర్యానీలో కూడా ఈ గ్రేవీ యూజ్ చేసుకోవచ్చు.
ఎక్కువ గ్రేవీ ఉంటే బిర్యానీ అయితే మెత్తగా అయిపోతుందండి. అందువల్ల కొంచెం గ్రేవీ అయితే తీసేసుకోవాలి. నాకు ఇది కుక్కర్ చిన్నగా ఉండడం వల్ల ఇంకొంచెం వెడల్పుగా ఉన్న కుక్కర్లోకి అయితే తీసుకున్నాను. ఇలా ఫస్ట్ మటన్ వేసుకుని తర్వాత మనం 75% కుక్ చేసుకున్న రైస్ కూడా యాడ్ చేసుకుని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ముందుగా ఫ్రై చేసుకున్న కాజు, 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకుని, మీ దగ్గర పుదీనా కొత్తిమీర కూడా ఉంటే యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే యాడ్ చేయట్లేదు. నేను కుంకుమ పువ్వు పాలను అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. మటన్ దమ్ బిర్యానీ మంచి ఫ్లేవర్తో మంచి టేస్ట్తో చాలా బాగా కుదురుతుందండి. చూసారు కదా, పొడి పొడిలు ఆడుతూ వస్తుందండి. ఇలా కుక్ చేసుకోవడం వల్ల 75% వరకు రైస్ కుక్ చేసుకుని మిగిలింది ఇక్కడ కుక్ చేసుకోవడం వల్ల దమ్లో మీకు ముద్దగా రాకుండా ఇలా పొడి పొడిలు ఆడుతూ వస్తుందండి బిర్యానీ. మటన్ కూడా చాలా బాగా కుక్ అవుతుంది. చాలా ఈజీగా ఎవరైనా సరే ఈ మటన్ దమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే నా వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.